హాయ్, అందరికీ నమస్కారాలు. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు, కొత్తగా మా ఛానల్ విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. ఇవాళ మీ అందరికీ తెలుసు, నేనైతే ఒక ఆర్మీ సైనికుడిని. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరితో పంచుకోవాలి. సోషల్ మీడియా మీద నాకున్న అభిమానంతో నేను నార్మల్గా ఉండి చిన్న చిన్న వీడియోలు చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేశానండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. మా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఇవాళ ముఖ్యమైన సబ్జెక్ట్ అంటే ఏంటంటే బ్రదర్, ఆర్మీ క్యాంటీన్. మన భారతదేశ యువతకి చాలామంది తెలుసు ఆర్మీ క్యాంటీన్, సిఎస్డి క్యాంటీన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ అంటారు బ్రదర్ దాన్ని. సిఎస్డి అనేది భారతదేశ మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ విడోస్, అంటే వాళ్ళ భర్తలు చనిపోయిన లేడీస్, వాళ్ళు భారత సైనికులు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకోవటానికి, అంటే సిఎస్డి వస్తువులు. సిఎస్డి అనగానే బయటికి ఇప్పుడు చాలా వాటికి బయట డిమార్ట్స్, విశాల్ మెగా మార్ట్స్, చాలా ఎన్నో మార్ట్స్ ఓపెన్ అయినాయి. అక్కడికి ఈ సిఎస్డికి ఉన్న వేరియేషన్ ఏంటి అని చూస్తే, మిలిటరీ వాళ్ళు అంటే దేశ రక్షణ కోసం ఎక్కడో బోర్డర్లో ఉంటారు. ఇంటికాడ వాళ్ళ మిస్సెస్, పిల్లలు అందరూ కొంచెం సౌకర్యం కోసం ఉండటానికి భారతదేశ ఆర్మీ ప్రవేశపెట్టిందే ఈ సిఎస్డి. ఈ సిఎస్డిలో గ్రోసరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కావాల్సిన ఎవ్రీథింగ్ ఐటమ్ మొత్తం దొరుకుతాయి బ్రదర్. 10% నుంచి 40% దాకా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. బయటికి మనం టాలీ చేసుకున్నాం అనుకోండి, బయటికి మనం టాలీ చేసుకుంటే 10% నుండి 40% దాకా తక్కువ రేట్స్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లిక్వర్ అంటే బ్రదర్, నేను 2009లో భర్తీ అయ్యాను. మిలిటరీకి వచ్చాను 2009లో. ఆంధ్రప్రదేశ్ బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి ఫస్ట్ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు రమ్ రేటు 66 రూపీస్ ఒక ఫుల్ బాటిల్. అదే బయట తీసుకుంటే మనం 600 ఉండేది, 66 రూపాయలు బ్రదర్. ఏ వస్తువు అయినా ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్లు కావాల్సినవి, రమ్ కార్ నుంచి జిన్, వోడ్కా, బియర్, ఎవ్రీథింగ్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఆ ప్రైస్ రేట్ లిస్ట్ అయితే నేను చెప్పను మీకు. కాకపోతే ఈ సిఎస్డి నుంచి చాలామంది 57 లక్షల ఎక్స్ సర్వీస్ మ్యాన్, 14 lakhs సర్వీస్ మ్యాన్ ఈ స్టోర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో వెహికల్స్, ఎన్నో క్యాంటీన్ సామాన్లు ఇవన్నీ తీసుకుంటున్నారు, చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ మనకి ఒక చిన్న వీడియో మా మిస్సెస్ వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి చూసేసింది, దాన్ని చూడండి. దాని తర్వాత నేను మళ్ళీ జాయిన్ అవుతాను, ఓకేనా? లక్ష్మి తీసుకుందామనగానే తెచ్చింది బ్యాగ్ లో వేసి. తీసుకో దక్షి తీసి ఇటీ అమ్మా, దక్షి అరబెట్టి. నన్ను వీడియో తీయచ్చు కదా నన్ను వీడియో తీయచ్చు కదా. పొద్దాక మీరే కనపడుతున్నారు కదా, అందుకని సామాన్ చూస్తా ఉంటాను. సామాన్ తీసుకెళ్ళి డబ్బు చేస్తాం చాలు, ఇది కనపడుతుంది చాలు. మీరు పద తీసుకెళ్ళి, పద పూర్వి నేను తెస్తున్నా, పద నెట్టుకెళ్ళి.
చూశారు కదా ఇప్పుడు దాకా వీడియో. మా మిస్సెస్ అయితే వెళ్ళేసి క్యాంటీన్కి వెళ్ళి మొత్తం సరుకులు అయితే కొనుక్కొచ్చింది. చూశారు కదా ఏం తెచ్చిందో చూస్తాను నేను ఇవాళ. యాక్చువల్గా లేడీస్ చేయాలండి, మా మిస్సెస్కి బాగా నేను చేస్తున్నాను. ఏంటి అనేది మాత్రం చూపిస్తాను, ఏం తెచ్చింది అనేది ఇవాళ. ఐటమ్స్ 1 minute. ఒక్కో దాని వెయిట్ ప్రైస్ చెబుతాను మీకు నేను. ఇప్పుడు బిల్లు ఉన్నాయా? చాలా నాణ్యతమైన వస్తువులు దొరుకుతాయి. వాటి రేట్లు ఎలా ఉంటే చిన్న కంపారిజన్ చేస్తాను, పెద్ద విషయం లేదు. ఒక మ్యాగీ ప్రైస్ వచ్చేసి మనకి సివిల్లో పెద్ద మ్యాగీది 60 రూపీస్ 1 పీస్ ప్రైస్. అదే మనకి క్యాంటీన్లో అయితే 32 రూపీస్ ప్రైస్. ఆఫ్ రేట్ అండి, ఓన్లీ డైరెక్ట్ 50 రూపీస్, 50 కాదు 50% ఆఫ్ ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్లో బ్రదర్. అలాగే చాలా ఉంది, నేను చెబుతాను. ఇంపార్టెంట్, ఇంట్లోకి పిల్లలకి బ్రష్ తీసుకొచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసేసి 12 రూపీ, అంతేనా? ఒక ఓరల్ బి కిడ్స్ ది బ్రష్ బ్రదర్స్ ఓన్లీ 50 రూపీస్. దీనిపైన ఎంఆర్పి ఉంది. ఎక్కడ వచ్చేసి 28 రూపీస్. మీకు వేరియేషన్ అర్థమయ్యే ఉన్నది. అన్ని ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, 10 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. యాక్చువల్గా దీనిపైన ప్రైస్ వచ్చేసి 300 ఉంది, 150 ఉంది. ఇలా చాలా ఇంట్లో సాల్ట్ కానీ గ్రోసరీ ఐటమ్స్ కానీ ఇలా డిష్ బార్స్ కానీ ఆఫ్ రేట్. సన్ సిల్క్ దీన్ని చూస్తాను లేడీస్ చాలా 430. సన్ సిల్క్ వచ్చేసి 215 రూపీస్ సన్ సిల్క్. అలా ఆర్మీ వాళ్ళకి మంచి బెనిఫిట్ అయితే ఉంది, కాదంటలేదు. సివిల్ ప్రజలైతే తీసుకోలేరు. దీనికైతే తీసుకోవాల్సింది ఎవరెవరంటే ఇంకా తెలిసిందే, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, వార్ విడోస్ అండ్ మిలిటరీ వాళ్ళు. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 ఈ డిఫెన్స్ సిస్టమ్కి అయితే ఈ అవైలబుల్. మిగతా నాకు ఈ పారామిలిటరీ కానీ ఇవన్నీ ఉన్నాయో ఏదైతే నాకు తెలియదు బ్రదర్. అండ్ క్యాంటీన్ ఫెసిలిటీస్ నుంచి చాలా ఎలక్ట్రిక్ ఐటమ్స్ తీసుకోవచ్చు, వెహికల్ తీసుకోవచ్చు, మోటార్ సైకిల్ తీసుకోవచ్చు, 4 వీలర్ తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వాటికి నేను 2021లో మారుతి స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను. నేను ఇప్పటికి నా దగ్గర ఉంది బ్రదర్ నా కార్ అయితే. ఈ సిఎస్డి కార్డ్లో ఒక చిప్ అనేది ఉండి గుడగావ్ న్యూఢిల్లీ దగ్గరలో ఉండి అక్కడ తయారవుతాయి. దానికి చిప్ వ్యాలిడిటీ, ఎప్పుడు దాకా ఎక్స్పైరీ, దానిపైన ఒక నెంబరు అన్నీ ఉంటాయి. గ్రోసరీ కార్డులో ఎవ్రీ మంత్ 7,500 రూపాయలకి మనం పర్చేజ్ చేయవచ్చు. అదేవిధంగా లిక్కర్ కార్డులో 2,500 రూపాయలు పర్చేజ్ చేయొచ్చు. మొత్తం 10,000 అయిపోయిందా? లిక్కర్ కార్డులో అదేవిధంగా మంత్లీ ర్యాంక్ వైజ్ సిపాయి, నాయక్, హవల్దార్, జెస్యూ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి నెల ఒక సిపాయి టు హవల్దార్ దాకా అయితే 5 బాటిల్ తీసుకోవచ్చు. ఒక జెస్యూ ర్యాంక్ అయితే 7 బాటిల్ తీసుకోవచ్చు. ఆఫీసర్ అయితే 12 బాటిల్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం సర్వీస్లో ఉన్నప్పుడు ఒక 2 వీలర్, ఒక 4 వీలర్ తీసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిపోయిన తర్వాత ఒక 4 వీలర్స్, ఒక స్కూటీ కానీ మోటార్ సైకిల్ కానీ తీసుకోవచ్చు బ్రదర్. నాకు తెలిసినంతట్లో నేనైతే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనేది నా ముఖ్య ఉద్దేశం. సిఎస్డి నుంచి చాలా వాటికి నేను ఫర్ సపోజ్ వాషింగ్ మిషన్ మాది క్యాంటీన్ నుంచే తీసుకున్నాను. నా స్కూటీ క్యాంటీన్ నుంచే తీసుకున్నాను. నేను 2021లో మారుతి డిజైర్ తీసుకున్నప్పుడు బయట ప్రైస్ వచ్చేసి 7.25 ఉంది. నేను క్యాంటీన్ తీసుకుంది 6 లక్షలకి. 6 లక్షలు తీసుకున్నాను బ్రదర్. ఇలాగ చాలామంది మాలాగా లబ్ధి పొందుతున్న వాళ్ళు చాలామంది మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఇండియన్ ఆర్మీకి రావటం అనేది ఒక గొప్ప వరం. ఇంత
ఇండియన్ ఆర్మీలోకి రావడమే ఒక గొప్ప వరం. వచ్చిన తర్వాత మనకి 90 రోజులు సెలవులు ఇచ్చి, ఫ్యామిలీ పెట్టుకోవడానికి క్వార్టర్ ఇచ్చి, సిఎస్డి ఫెసిలిటీస్ ఇచ్చి, అబ్బా ఇండియన్ ఆర్మీకి రావాలనుకున్న వాళ్ళు తొందరగా రండి అయ్యా బాబు, రండి. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, తర్వాత చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంది అంటారు. ఓర్ని ఏమి రావు బ్రదర్. ఇళ్ళ కాడ ఎంతోమంది ఇంజనీరింగ్లు, డిగ్రీలు చదివి వ్యవసాయం చేసుకుంటారు బ్రదర్. ఇండియన్ ఆర్మీ చక్కని అవకాశం ఇస్తుంది. 10th ఇంటర్మీడియట్ చదివేసి వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఇదే. మరలా ఇంకో వీడియోతో ఇంకో స్టెప్ ఆర్మీ రిలేటెడ్ ఏదన్నా కానీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై జవాన్, జై భారత్.